హలో అండి, అందరికి నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్, క్రిక్ సిగ్నేచర్స్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు ఈ వీడియోలో అయితే తెలంగాణ రాష్ట్రం సంబంధించిన ఆసరా పింఛన్లు మరియు చేతి పింఛన్లకు సంబంధించిన ఎవరైతే 2500 తీసుకోవడం లేదో వారికి 2500 అనేది ఎప్పుడు ఇస్తారు అనేది పూర్తి వివరాలు అనేది వీడియోలో తెలుసుకుందాం. మరియు ఇంకా ఎవరైతే పింఛన్ 2016 తీసుకోబోతున్నారో ఏ జిల్లాల వారికి అయితే ఆ డబ్బు అనేది ఈరోజు మొత్తం జమ అయిందో ఈరోజు వరకు అయితే 80% అయితే తెలంగాణ రాష్ట్రంలోనైతే పింఛన్లు అనేవి ఇవ్వడం అయితే జరిగింది. సో ఇంకా 20% ఏ దగ్గర ఉందో మనమైతే పూర్తి వివరాలు తెలుసుకున్నాం. ఎవరికైతే ఇంకా ఆసరా పింఛన్లు అనేది రాలేవో ఎప్పుడైతే ఇస్తారో వాళ్ళందరికీ కొత్త పింఛన్ల వారికి కూడా 2500 మరియు 2016 ఎప్పుడు ఇస్తారో పూర్తి వివరాలు అనేది వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందాం. దానికంటే ముందైతే మన ఛానల్ ఎవరైనా చూసిన వారు ఉంటే మొదటిసారిగా ఖచ్చితంగా అయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో చూసినారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. అన్ని పింఛన్లకు సంబంధించిన ప్రతి ఒక్క న్యూస్ కోసం అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. సో అప్పుడే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ అనేది అందరికంటే ముందుగానైతే తెలుసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకైతే ఆసరా మరియు చేతి పింఛన్లు అనేవి ఇవ్వడం అయితే గత 5 రోజుల నుంచి ప్రారంభం అయితే జరిగింది, డిసెంబర్ 29 నుంచి. సో ఇప్పటివరకు అయితే తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్టయితే 80% 70% అయితే పింఛన్ అనేది ఇవ్వడం అయితే జరిగిపోయింది. ఇంకా ఈరోజు కూడా జరుగుతున్నాయి కొన్ని చోట్లలో. సో అన్ని జిల్లాల వారికి పింఛన్ డబ్బులు అనేవి నగదును అనేది ట్రాన్స్ఫర్ చేయడం అయితే జరిగింది వారి ఖాతాల్లోకి, పోస్ట్ ఆఫీసుల్లోకి. సో పోస్ట్ ఆఫీస్ ద్వారా, బ్యాంకుల ద్వారా ఇప్పటికే 80% మంది తీసుకున్నట్టయితే అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇంకెవరైతే కొత్త వారు మన ప్రజాపాలనలో పత్రం నింపారో సో వారికి కూడా ఇంకా వాళ్ళ పత్రాలు అనేది చూసి వాళ్ళని సెలెక్ట్ చేసి అర్హులు కాని వారికి అర్హులుగా ప్రకటించి కొత్త వారికి కూడా మరున్న 2 వారాల్లో డబ్బులు అనేవి అందజేస్తారనేది కీలక అప్డేట్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. థ్యాంక్ యూ గైస్.